రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగుల కోసం పంచాయతీలకు 3 చక్రాల బండ్లు పంపిణీ చేశారు. మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న అర్జున్ ఇన్ఫ్రాలో జరిగిన ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా లబ్ధిదారులకు అందజేశారు. రోటరీ జూబ్లీ హిల్స్ షార్ ప్రాజెక్ట్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు క్లబ్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. పంచాయతీల్లో అర్హులైన దివ్యాంగుల కోసం 3 చక్రాల బండ్లు అందజేశామన్నారు. సంతనూతలపాడు, మద్దిపాడు మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులకు వాటిని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మిశెట్టి శంకర్రావు, బండారు లక్ష్మీనారాయణ, కొల్లూరు శ్రీనివాస్ చౌదరి, ఆర్లా శ్రీనివాస్ మూర్తి, నర్రా సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చైర్కి గాలి పట్టే పంపు ప్రతి చైర్కి అమర్చబడి ఉంటుంది. మల్టీపర్పస్ అన్ని స్క్రూలు బిగించేందుకు కూడా స్క్రూ నుంచి కూడా దాంతో పాటు ఉంటుంది. 90% అన్ని స్క్రూస్ ఆరించి పీడీఓ వారికి కానీ, పంచాయతీ కార్యదర్శుల వారికి కానీ, మండల నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఫస్ట్ నుంచి కూడా దైవ సంబంధిత కార్యక్రమాల్లో చేతుడు వాదుడుగా ఉండేవాళ్ళు. కొత్తపట్నంలో ఉన్న శివాలయం కట్టించింది మా పూర్వీకులే. కొత్తపట్నంలో ఉన్న బొమ్మిశెట్టి సీతమ్మ అనే స్కూల్ కట్టించింది మా పూర్వీకులే. అట్లాగే గోడుగుంట శివాలయం కట్టించింది కూడా మా పూర్వీకులే. ఇక్కడ ఒంగోలులో ఉన్న సుమారు 2 శివాలయాలు, అలాగే నవగ్రహాల మండపాలు, అటువంటి మా నాన్నగారు ఎక్కువగా చేస్తుంటారు. బట్ అదే పందాలో నేను ఇటువంటి కార్యక్రమాలు కూడా చేద్దామని చెప్పండి కొంచెం మనసుని ఇటుపక్క కూడా డైవర్ట్ చేసాము. మా నాన్నగారు మొన్నదాకా రాజశేఖర్ రెడ్డి గారి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేదాకా మేము సుమారు ఒక 40 మందికి మా నాన్నగారు ప్రతి సంవత్సరం చదువుకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకా గవర్నమెంటే సపోర్ట్ చేస్తున్న తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ అనేది ఆపేసాం. ఇంకా తర్వాత నేను ఒక శివాలయం కట్టించాను పోలేరమ్మ గుడిలో. ఇంకా ఈ విధమైన కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామని చెప్పని నేను అనుకుంటున్న టైంలో లక్ష్మణ గారు, మురళి గారు, అంటే మనకి సిఐగా ఉంటారు మురళి గారు, మళ్ళా నాదెల్లి శ్రీని గారు నన్ను రోటరీ క్లబ్లోకి ఇన్వాల్వ్ చేశాక ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ టు డూ ఆల్ ద ప్రోగ్రామ్స్. నా చేదోడు వాదోడుగా నేను కూడా చేస్తున్నాను. అదే రకంగా మన నాయకుడు ఎస్ఎన్పాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు కూడా నాకు సుపరిచితులు. నన్ను నమ్మి చాలా విషయాల్లో సారు నన్ను నమ్మి చాలా దూరం ప్రయాణం చేసి ఆ నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకున్నాను సార్ దగ్గర. ఉన్న మన బిఎంఆర్ గ్రూప్ తరఫున ఉన్న మా మిత్రులు శంకర్ గారు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న ఎంపీడీఓస్, అదేవిధంగా మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ జయంత్ బాబు, హరిబాబు గారు, దాని తర్వాత అబ్బూడి శ్రీనివాసరావు గారు, దాని తర్వాత ఇక్కడ విచ్చేసిన జయంత్ బాబు గారు, సొసైటీ ప్రెసిడెంట్ గారు, టొబాకో సొసైటీ, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఒంగోలు రోటరీ క్లబ్ తరఫున ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషము. ఎందుకంటే ఇందాక చాలామంది చెప్పినట్టు డబ్బులు సంపాదించడం గొప్ప కాదు, డబ్బులు స్పెండ్ చేయడం గొప్ప. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్నా, రెవెన్యూ ఇన్కమ్ కన్నా ఎక్స్పెండిచర్ అదే ఎక్కువ. సో ఏంటిదంటే చాలా మంది కోట్లు ఉంటాయి కానీ దానివల్ల చెప్పుకునే దానికి బాగుంటాయి. మనం మనుషులకి అలా కాదు విలువ చేయాల్సింది. కోట్లు ఎంత అయినా ఉంటాయి, ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. 10 మందికి సాయం చేసే ఎక్స్పెండిచర్ ఎంత చేస్తే దాన్ని బట్టి మనిషి విలువ తెలుసుకోవాలా, వాళ్ళకి గౌరవం ఇవ్వాలనేది నా అభిప్రాయము. 1000 కోట్లు ఉండి రూపాయి కూడా డొనేషన్ చేయని వాళ్ళకి మనకు వాళ్ళతో అనవసరము. 1,00,000 రూపాయల నుండి 10,000 చేసేవాడే గొప్పవాడు అనేది నా అభిప్రాయం. సో ఇలాంటి విషయాలు మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా వాలంటరీగా వచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఏదో సేవా కార్యక్రమం ఇచ్చిన వాళ్ళు మనం ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, అందుకని ఈరోజు మన రోటరీ క్లబ్ వాళ్ళు చాలా ఇందాక చెప్పారు, చాలా మంచి ఏంటిది వాటర్ ప్లాంట్లు, అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్లు, అదేవిధంగా చాలా ఇలాంటి ట్రైసైకిల్స్ చాలా ఇచ్చారు.
మన కళ్ళ ముందలే స్వింగ్ మిషన్స్ ఇచ్చారు. సో ఇవన్నీ మంచి కార్యక్రమాలు. నేను ఇచ్చే సజెషన్స్ ఏంటిదంటే ఇలాంటి పేద ప్రజలకి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చి డబ్బులు మనకి చాలా తక్కువ ఉంటాయి, ఎంత ఇచ్చినా కానీ తక్కువే. సో అందుకని నేను చెప్పేది ఏంటిదంటే గవర్నమెంట్ కొద్దిగా లేట్ అయినా కొద్దిగా గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనము గవర్నమెంట్ ఎక్కడ సహాయం చేయలేదో మనలాంటి రోటరీ క్లబ్లు ఆ ఏరియాలో మనం ఫోకస్ చేసుకొని చేయాలి. అంటే ఓవరాల్గా ఏంటిదంటే సొసైటీలో అన్ని నీడ్స్ సెట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఆర్ఓ ప్లాంట్లు కొన్నిసార్లు కొద్దిగా లేట్ అయినా ముందైనా కానీ గవర్నమెంట్ స్కీమ్లో ఉన్నాయి. సో ఈ వీల్ చైర్స్ కానీ ఏదైనా కానీ ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో ఫిట్ కానీ మన ఎన్జిఓస్ దాంట్లో ఆ ఏరియాలో ఎంగేజ్ అయ్యి 10 మందికి సాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. సో ఈరోజు ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ప్రతి పంచాయతీకి ఒక వీల్ చైర్ ఇవ్వడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే చాలామంది బీద వాళ్ళు ఊర్లో ఏదో యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉంటారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మనము దాన్ని అలాంటి వీల్ చైర్ వాళ్ళకి నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడి దాని తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకుంటే చాలా మంచిది. సో ఈటము ఎంత బాగున్నా కానీ దాన్ని మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. సో అందుకని ఇక్కడ పంచాయతీ సెక్రటరీలు కొద్దిగా దాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఉపయోగించి ఎవరినైనా రెస్పాన్సిబిలిటీ పెట్టి ఆ వీల్ చైర్కి ఏ టైం తీసుకురావటం, ఎవరైనా అక్కడ అటెండరు లేకుంటే ఎవరు వాటర్ చూసేవాడు లేకపోతే ఆర్ఓ ప్లాంట్ చూసేవాళ్ళు కొద్దిగా స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఇది కూడా బాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. అంటే పంచాయతీ సెక్రటరీ పెద్దోళ్ళు, సో సెక్రటరీ కింద వాళ్ళు ఎవరు వాళ్ళ అటెండర్లు లేకుంటే ఆర్ఓ ప్లాంట్ చూసేవాళ్ళు లేకుంటే ఈ పైప్ లైన్ రిపేర్లు చేసేవాళ్ళు వాళ్ళ సూపర్విజన్ కింద ఎవరైనా కింద వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే చాలా బాగుంటుంది. అదే కాకుండా మీరు ఇచ్చింది కాబట్టి అప్పుడు ఏదో చిన్న ఎక్కడ స్క్రూ ఊడిపోద్ది ఏదో జరుగుతూ ఉంటుంది, అందుకని సరే గాలిపోద్ది. సో ఈ పంచాయతీరాజ్ సెక్రటరీ వాళ్ళకి ఏదో చిన్న ఫండ్స్ ఉంటాయి కాబట్టి అది మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్ పర్పస్ కాబట్టి. సో అందుకని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరీ ముఖ్యంగా శంకర్రావు ఈ స్పెసిఫిక్ స్కీమ్లో ఆయన డొనేషన్ చేసినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.